నమస్కారం అందరికీ. మీరు చూస్తున్నారు చెప్పింది వింటావా. ఈరోజు మనం చూడబోతున్నది గుండె నిండా గుడిగంటలు సీరియల్లోని ఒక ప్రత్యేక సీన్. ముందు ఎప్పుడూ మేము డ్రామాటిక్ ఎమోషనల్ ట్విస్ట్ చేస్తుంటే ఎప్పుడో చూడబోయేది భయం లేని గౌరవపూర్వక ప్రేమతో మౌనిక అండ్ సంజు మధ్య ప్రారంభమయ్యే డైలీ లైఫ్ బాండింగ్. ఇది ఎమోషనల్ కానీ పీస్ఫుల్. మనం చూస్తే ఇంటర్నల్ కనెక్షన్, స్మాల్ గెస్టర్స్లో గ్రోత్ చూడవచ్చు. అందుకే కూర్చోండి, రిలాక్స్ అవ్వండి. మనం ఇప్పుడు మౌనిక అండ్ సంజు కొత్త పాజిటివ్ చాప్టర్లోకి వెళ్ళబోతున్నాం. బాలు అయితే ఒక్కడే బెడ్రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో మీనా అయితే వస్తుంది. వాటర్ బాటిల్ టేబుల్ మీద పెట్టి ఏవండి ఏవండి అని పిలుస్తుంది. కానీ బాలు అయితే అలానే ఆలోచిస్తూ ఉంటాడు. మీనా అయితే ఏంటి ముళ్ళకంప, ఏం ఆలోచిస్తుంది, ఇంతలా పిలిచినా పలకడం లేదు అని బాలు విజిల్ తీసుకుని ఊదుతుంది మీనా. అప్పుడు బాలు అయితే షాక్ అయ్యి అమ్మో దొంగ దొంగ అని అరుస్తాడు. అయ్యో నేనండి అని మీనా అంటుంది. ఇక్కడ ప్రభావతి గారైతే నిద్రపోతూ సడన్గా లేచి ఆ విజిల్ సౌండ్ ఎక్కడి నుంచి అని, ఇదేంటి ఇప్పుడు ఎవరు విజిల్ వేశారు అబ్బా అని చూస్తుంది. మీనా అయితే ఏంటండి ఏం ఆలోచిస్తున్నారు, ఎన్నిసార్లు ఏవండి ఏవండి అని పిలిచినా మీరు పలకలేదు, అందుకే ఈ విజిల్ వేశాను, చెప్పండి ఏం ఆలోచిస్తున్నారు మీరు అని మీనా అయితే బాలుని అడుగుతుంది. మీ అమ్మగారు నిన్ను ఏమైనా అరిచారా అని అంటుంది. ఛీ అదేం కాదు మీనా, ఆ అరిచావతి నా మీద ఎప్పుడూ అరవకుండా ఉందని కొత్తగా ఆలోచించడానికి మరి ఎవరి గురించి ఆలోచిస్తున్నారు అని మీనా అంటుంది. ఇంకెవరు మీనా, నా చెల్లెలు మౌనిక గురించి. ఎలా ఉందో, ఏం చేస్తుందో, ఏం తింటుందో, అసలు ఎన్ని రోజులు అయ్యిందో మీనా మౌనికని చూడక. అవునండి, ఆ రోజు గుడిలో జరిగిన గొడవ దగ్గర నుండి మౌనిక ఎలా ఉందో అని నాకు కూడా దిగులుగానే ఉంది. ఫోన్ చేసి మాట్లాడదాం అనుకుంటే ఆ సంజు ఉంటాడేమో పక్కన అని భయం, వాడు ఏమైనా ఫోన్ లిఫ్ట్ చేస్తాడేమో అని మీనా అంటుంది. అవును మీనా, వాడు మళ్ళీ ఆ ఫోన్ వంకతో నా చెల్లిని ఇబ్బంది పెట్టినా పెట్టేస్తాడు, వద్దు చేయవద్దు. కానీ అక్కడ మౌనిక ఎలా ఉందో, ఏం చేస్తుందో, ఎలా ఉందో అని ఎలా తెలుసుకోవడం అని బాలు అంటుంటే ఒక ఐడియా అని మీనా అంటుంది. ఏంటిది పూలగంప అది అని బాలు అంటాడు. రేపు గురువారం కదండి, మౌనికకి సాయిబాబా అంటే చాలా ఇష్టం కదా, ప్రతి గురువారం మౌనిక సాయిబాబు గుడికి వస్తుంది, రేపు కూడా రావచ్చు కనుక రేపు నేను గుడి దగ్గర పూలు ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళి మౌనికతో ఒకసారి అయితే మాట్లాడతాను అని మీనా అంటుంది. మా మంచి పూలగంప అని బాలు ముద్దు పెట్టుకొని, ఇదిగో మీనా జాగ్రత్త, పక్కన ఆ సంజుగాడు ఉంటాడు అని బాలు అంటాడు. అబ్బా నాకు తెలుసులేండి, మీరేం టెన్షన్ పడకండి, ప్రశాంతంగా పడుకోండి అని అయితే మీనా అంటుంది. బాలు మీనా అయితే పడుకుంటారు. తలుపు బయట ప్రభావతి అయితే వాళ్ళు మాట్లాడుకున్న మాటలు అన్నీ విని అక్కడే నుంచొని మౌనిక గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు సత్యం అయితే వాటర్ తాగడానికని వచ్చి, ఇక్కడేం చేస్తున్నావు, బాలు మీనా గది దగ్గర నీకేం పని అసలు, నీకు ఎన్నిసార్లు చెప్పినా సిగ్గులేదా, భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటున్నారో వినడం సభ్యం కాదు అని ఎన్నిసార్లు చెప్పాను నీకు అని అరుస్తూ ఉంటుంటే, అబ్బా ఆపండి, ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు నన్ను, నేను ఇక్కడికి వచ్చింది ఎందుకంటే ఎవరో విజిల్ వేశారండి, అందుకే ఎవరా అని వచ్చి బయటకు వచ్చి చూస్తున్నాను, ఇలా ఇక్కడ నుంచున్నాను అంతే అని ప్రభావతి అంటుంది. మరి 16 ఏళ్ళ పడుచు పిల్లవే కదా, అందుకే ఈ టైంలో విజిల్ వేసి నిన్ను ఎవరో పిలిచారని వచ్చి వెతుకుతున్నావా ఎవరా ఆ పడుచుగాడు అని అని సత్యం అయితే అంటాడు. చిచి ఏంటండి మీరు అలా మాట్లాడుతున్నారు, నాకు విజిల్ వేయడం ఏంటి, సౌండ్ వినిపించి ఎవరా ఈ టైంలో అని చూస్తూ ఇక్కడ నుంచొని ఉన్నా అంతే అని ప్రభావతి ఉంటుంది. విజిల్ లేదు ఏం లేదు, మూసుకొని పదా అని సత్యం అంటాడు. సర్లేండి అని ప్రభావతి అయితే వెళ్తుంది. వెళ్ళి నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటుంది. సత్యం వెళ్ళి ఏంటి పడుకోకుండా మళ్ళీ దయ్యంలో అంతే కూర్చున్నావు అని అంటాడు. అది కాదండి, మీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటుంది. ఏంటిదో అది అని సత్యం అంటాడు. ఏమండి ఒకసారి మౌనిక వాళ్ళ ఇంటికి వెళ్ళి మౌనిక ఎలా ఉందో చూసి వద్దామండి అంటుంది. అవును, చాలా రోజులు అవుతుంది మౌనికని చూసి
అసలు ఎలా ఉందో కనీసం ఫోన్లో కూడా మాట్లాడటం లేదు. సరే ఇద్దరం కలిసి రేపు వెళ్ళి చూసి వద్దాం, పడుకో అని సత్యం అంటాడు. మౌనిక అయితే రాత్రి అంతా నిద్రపోకుండా ఇంట్లో వాళ్ళ గురించి, అమ్మ నాన్న, అన్నయ్య వదిన ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని వాళ్ళ గురించి ఆలోచిస్తూ రాత్రి మొత్తం గోడ వైపు చూసుకుంటూ ఆలోచనలోనే ఉంటూ ఉంటుంది. ఇన్నేళ్లుగా తన భర్త సంజు చేసిన మాటలు, చేసిన అవమానాలు ఒక్కోటిగా గుర్తొస్తున్నాయి. మౌనిక మనసులో అయితే ఇలా అనుకుంటుంది. నన్ను ప్రేమించానన్న వాడే నన్ను ఇంతగా బాధ పెట్టాడు కదా, నా పుట్టింటికి కూడా వెళ్ళనివ్వడం లేదు, అమ్మా నాన్న ముఖం చూసి ఎంతకాలమైంది అని ఆలోచిస్తూ ఉండగా ఈలోపు సంజు అయితే లోపలికి వస్తాడు. ఈసారి అతని ముఖంలో కోపం లేదు, ఏదో భారంగా ఉంది. సంజు వచ్చి మౌనికనైతే మౌనిక మౌనిక అని పిలుస్తూ ఉంటాడు. మౌనిక అయితే అతని వైపు కూడా చూడదు. మౌనిక అని మళ్ళీ పిలుస్తాడు. ఇంకా ఏం చెప్పాలి సంజు, నన్ను మనిషిలా చూసిన రోజే గుర్తులేదు, నా కన్నీళ్లకు విలువ లేకుండా పోయింది అని అంటుంది. సంజు ఒక్క అడుగు ముందుకు వేస్తాడు. సంజు అయితే ఇలా అంటాడు. నిన్ను ఇలా చేశానని నాకు తెలుసు మౌనిక, నేను తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు. మౌనిక అయితే సంజు మాటలకి షాక్ అవుతుంది. ఇంత నిజంగా మాట్లాడుతున్న సంజుని ఎప్పుడూ చూడలేదు అని మౌనిక అయితే అంటుంది. ఇప్పుడు ఈ మాటలు ఎందుకు, నువ్వు మారిపోయావా లేదా మళ్ళీ ఏదైనా కొత్త టార్చరా అని మౌనిక అయితే అంటూ ఉంటుంది. సంజు అయితే నిన్ను కంట్రోల్ చేయాలనుకున్నాను మౌనిక, నువ్వు నా చేతిలో ఉంటేనే నాకు భద్రత అనిపించింది. మీ అన్నయ్యని కంట్రోల్ చేయాలని అనుకున్నాను, కానీ అలా చేస్తూ నీ జీవితాన్ని నరకం చేసేశాను. అతని కళ్ళల్లో కన్నీళ్ళైతే వస్తాయి. నువ్వు పుట్టింటికి వెళ్ళొద్దన్న ప్రతి మాట నీ మీద నాకున్న భయమే మౌనిక, నిన్ను కోల్పోతానేమో అన్న భయం అని సంజు అయితే అంటాడు. సంజు మాటలకి మౌనిక అయితే ఎమోషనల్గా అవుతుంది. ఇప్పటి వరకు ఆపుకున్న మౌనిక కన్నీళ్ళు ఒక్కసారిగా బయటకు వస్తాయి. భయం పేరుతో ప్రేమని చంపేశావు సంజు, నాకు అమ్మ కావాలి, నాన్న కావాలి, అన్నయ్య కావాలి, నా పుట్టిల్లు కావాలి అని నేను నిన్ను ఎప్పుడూ అడగలేదు. నీ నుంచి నేను కోరుకుంది నీ ప్రేమ మాత్రమే అని మౌనిక అయితే అంటుంది. ఇద్దరు కలిసి అయితే నైట్ అంతా మాట్లాడుకొని పడుకుంటారు. ఉదయం వెలుగు గదిలోకి నెమ్మదిగా వస్తుంది. సూర్యుడైతే వస్తాడు. మౌనిక ఇంకా నిద్రలోనే ఉంది. సంజు నెమ్మదిగా లేచి ఆమెను లేపకుండా దుప్పటి సరిచేస్తాడు. ఇంతకుముందు ఆజ్ఞలు ఇచ్చిన సంజు కాదేది, ఇది మౌనిక నిద్రకు విలువిచ్చే భర్త. సంజు అయితే కిచెన్లోకి వెళ్ళి మౌనికకి ఇష్టమైన కాఫీ తయారు చేస్తాడు. ట్రే తీసుకొని వచ్చి నెమ్మదిగా పిలుస్తాడు. సంజు అయితే మౌనిక లేవు, నీకు నచ్చే కాఫీ చేశాను. మౌనిక అయితే లేచి షాక్ అవుతుంది. ఇది ఆమె ఎప్పుడూ చూడని సంజు. ఇది నిజంగానే నా కోసమేనా సంజు, ఏదైనా పని ఉందా? సంజు అయితే నవ్వుతాడు. నీకోసం మంచి చేయడానికి ఏ కారణం అవసరమా మౌనిక అని అంటాడు. ఇద్దరూ కూర్చుంటారు. సంజు అయితే ఇలా అంటాడు. ఇంతకాలం నేను నిన్ను భార్యలా కాదు, నా హక్కులా చూశాను, కానీ నువ్వు నా జీవితానికి బలమైన ఆధారం. మౌనిక కళ్ళు తడుస్తాయి. సంజు అయితే ఈరోజు నీ పుట్టింటికి వెళ్ళాలంటే నేను తీసుకెళ్తాను మౌనిక, ఇద్దరం కలిసి అయితే గుడికి వెళ్దాం, మీ అమ్మ నాన్నలతో కూడా మాట్లాడదాం అని అంటాడు. కొన్ని మాటలు కాదు, కొన్ని అవకాశాలే మనసుని గెలుస్తాయి అని మౌనిక అంటుంది. గుడికి అయితే ఇద్దరు కలిసి వెళ్తారు. గుడిలో ఇద్దరు నిలబడతారు. సంజు చేతులు జోడించి దేవుడితో అయితే ఇలా అంటాడు. స్వామి, ఈ అమ్మాయిని నా జీవితంలో భయంతో కాదు భద్రతతో ఉంచే శక్తి ఇవ్వండి. మౌనిక అయితే అతని వైపు చూస్తుంది. భయం కాదు, నమ్మకం సంజు అని అంటుంది. మార్పు మాటల్లో కనిపించదు సంజు, రోజు నడిచే తీరులో కనిపిస్తుంది. సంజు అయితే అదే నా పరీక్ష, అదే నా ప్రామిస్ అని అంటాడు. బలవంతంగా మార్చే ప్రేమ నిలవదు, అర్థం చేసుకునే ప్రేమే బంధాన్ని బలపరుస్తుంది. ఈ మారిన సంజు మీకు నచ్చాడా? మౌనికకి ఇలాంటి జీవితం రావడం న్యాయమేనా? కామెంట్లో చెప్పండి. ఇలాంటి పాజిటివ్ సీరియల్ సీన్స్ కోసం చెప్పింది వింటామని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.